మనం దీపావళి టైంకి లైట్స్తో ఎలా డెకరేట్ చేసుకుంటామో వీళ్ళు క్రిస్మస్కి అలా లైట్స్తో డెకరేట్ చేసుకుంటారు. ఇక్కడి ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేయాలన్నా ఇంకా హ్యాండ్మేడ్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే క్రిస్మస్ మార్కెట్స్ బెస్ట్ ఆప్షన్. కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కనిపించాయి నాకైతే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసేవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో డెన్మార్క్లో క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ స్టాల్స్ ఎలా పెడతారు మార్కెట్స్లో, ఇలాంటివన్నీ చూడాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డెన్మార్క్లో క్రిస్మస్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్ టైంలో డెన్మార్క్లో క్రిస్మస్ మార్కెట్స్ అయితే చాలా ఫేమస్. నవంబర్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ డిసెంబర్ 25th క్రిస్మస్ అయ్యే వరకు డెన్మార్క్లో చాలా ప్లేసెస్లో ఇలా క్రిస్మస్ మార్కెట్స్ కనిపిస్తాయి. ఈ క్రిస్మస్ మార్కెట్స్లో ఇలాంటి స్టాల్స్ లాంటివి పెట్టుకొని హ్యాండ్మేడ్ ఐటమ్స్ లైక్ స్వెటర్స్, చాక్లెట్స్, టాయ్స్, ఇంకా ఇక్కడ డిఫరెంట్గా యూజ్ చేసే ఐటమ్స్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్, వైన్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు క్రిస్మస్ మార్కెట్స్లో. ఇది డెన్మార్క్ ఫేమస్ ఫుడ్ ఏపిల్ స్కీవా అంటారు. వీటినే మినీ ప్యాన్ కేక్స్ అని కూడా అంటారు. డెన్మార్క్లో చాలా ఫేమస్. ఇది పక్కా డెన్మార్క్ డేనిష్ ఫుడ్ ఇది. నేను కూడా వీటిని ఫస్ట్ టైం ట్రై చేసా. టేస్ట్ బాగున్నాయి. లాస్ట్కి న్యూటెల్లా, క్రీమ్ లేదా షుగర్తో సర్వ్ చేసి ఇస్తారు మన ఆప్షన్ని బట్టి. ఇప్పుడు మీరు చూస్తున్న క్రిస్మస్ మార్కెట్ హోయబ్రో ప్లాట్స్ అనే లొకేషన్లో ఉంది. కూపన్హేగన్లోనే ఉంటుంది ఈ ప్లేస్. క్రిస్మస్ మార్కెట్స్ని మొత్తం చూస్తూ అలా ఎండ్ వరకు వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ కనిపించింది. ఏం జరుగుతుందో అని చెప్పి వెళ్ళి చూస్తే ఇలా స్టంట్స్ పర్ఫామ్ చేస్తూ కనిపించాడు. Guys, when you clap here. ఈ స్టాల్లో అయితే హ్యాండ్మేడ్ చిన్న చిన్న టాయ్స్, ఉలెన్తో చేసినవి అమ్ముతున్నారు. ఇంకా క్రిస్మస్ లైట్స్ కూడా ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి డెకరేషన్కి యూజ్ చేస్తారని చెప్పి అవి కూడా అమ్ముతున్నారు ఈ స్టాల్లో. ఈ స్టాల్లో హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అమ్ముతున్నారు. డిఫరెంట్ వెరైటీస్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ స్టాల్లో. డెన్మార్క్లో క్రిస్మస్ మార్కెట్స్ని చాలా ప్లేసెస్లోనే పెడతారు క్రిస్మస్ టైంలో. ఈ షాప్లో అయితే అన్ని సెరామిక్ ఐటమ్సే ఉన్నాయి. లెమన్ స్క్వీజర్, ఇంకా జింజర్ గార్లిక్ని గ్రేట్ చేసుకోవడానికి అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ షాప్లో దొరికే ప్రోడక్ట్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి డెమో కూడా ఇస్తుంది ఇక్కడ. ఇది పొటాటో స్క్విల్స్ అందరికీ తెలిసిందే. మన దగ్గర కూడా చాలా బాగా దొరుకుతాయి ఇవి. కొన్ని స్టాల్స్లో అయితే క్రిస్మస్ క్యాప్ ఇంకా క్రిస్మస్ డ్రెస్ వేసుకొని కనిపించారు. క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్స్ కదా అని చెప్పి చాలామంది పబ్లికే వస్తున్నారు ఈ క్రిస్మస్ మార్కెట్స్ని. ఎస్పెషల్లీ వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఈ క్రిస్మస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ నైట్ టైంలో లైటింగ్స్ అండ్ క్రిస్మస్ డెకరేషన్స్తో చాలా బాగా కనిపిస్తాయి. డెన్మార్క్లో క్రిస్మస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ మార్కెట్స్ డెన్మార్క్లోనే కాదు, యూరోపియన్ కంట్రీస్ లైక్ ప్యారిస్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా చాలా యూరోపియన్ కంట్రీస్లో క్రిస్మస్ మార్కెట్స్ ఫేమస్. డెన్మార్క్లో ఉలెన్తో చేసిన హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ స్టాల్లో అన్ని హ్యాండ్మేడ్ ఉలెన్ ఐటమ్స్ అమ్ముతున్నారు. వీటిని వుడెన్ రోలింగ్ పిన్స్ అంటారు. కుకీస్ మీద ఈ మౌల్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారు. క్రిస్మస్ టైంలో డెన్మార్క్లో ఎక్కడ చూసినా లైట్స్తో డెకరేషన్స్తో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. డెన్మార్క్లో క్రిస్మస్ని ఇలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం దీపావళికి లైట్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు క్రిస్మస్కి అలా చేసుకుంటారు. ఇదండి మరి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.